హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కట్లెట్ చేస్తున్నా. ఇవి ఎలా చేయాలో దీనికి ఏమేమి కావాలో చూసుకుందాము. బీట్రూట్, క్యారెట్, ఉడికించిన ఆలు, ఒక ఆనియన్, ఉల్లిగడ్డ, నువ్వులు, మొక్కజొన్న పిండి 3 కప్పులు తీసుకుంటున్నాను నేను ఈ కప్పుతోని. ఉప్పు, కచ్చపచ్చగా దంచుకున్న అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయ చెక్క, క్యారెట్ పొట్టు తీసుకోవాలి మనం. క్యారెట్, బీట్రూట్ పీల్ చేసుకున్న తర్వాత నీట్గా కడుగు పెట్టుకోవాలి. తురుముకోవాలి, క్యారెట్ బీట్రూట్ తురుముకోవాలి. ఉడికించిన ఆలుని పొట్టు తీసి పెట్టుకోవాలి. నేను 3 తీసుకున్నా, మామూలు సైజువి, మీడియం సైజువి. ఈ 3 పొట్టు తీసి పెట్టుకోవాలి. తింటే కూడా చాలా మంచిది. బీట్రూట్, క్యారెట్ మనకు తెలుసు కదా ఎంత హెల్దీనో. ఒకసారి ట్రై చేసి చూడండి, చేసి తింటే తెలుస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి. స్కూల్ నుండి రాగానే పెట్టినాం అనుకోండి, వచ్చేసరికి చేసి ఉంచితే వేడివేడిగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చేయమని కూడా అడుగుతారు పిల్లలు, అంత బాగుంటాయి. ఇందులో ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి, ఆయిల్ లేని ఫుడ్ కదా, హెల్దీ, టేస్టీ. బీట్రూట్ ఫుడ్ ప్రాసెసర్లో వేసుకున్నా, తురుముకోలేదు. మీకు చూపించిన అంతే తురుముకోవాలని. ఇది ఉండదు కదా, అందుకని దాన్ని చూపించిన ఒకసారి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్న బీట్రూట్ తరుగును. ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నా. బీట్రూట్, క్యారెట్లు తింటే అన్నిటికీ చాలా మంచిదే కదా. బీపీని కంట్రోల్ చేస్తుంది, నీరసాన్ని తగ్గిస్తుంది, గుండె జబ్బులను అరికడుతుంది, చెడు కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు ఇది తింటే. బీట్రూట్, క్యారెట్, ఆలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా, నువ్వులు వేస్తున్నా. ఇప్పుడు మొక్కజొన్న పిండి, దీంతో 3 కప్పులు వేసుకుంటున్నా నేను, చిన్న కప్పు అది. కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కానీ మొక్కజొన్న పిండి హెల్తీ కదా అని మొక్కజొన్న పిండి వాడుతున్నా నేను. ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకున్నా, నిమ్మరసం పిండుతున్నా. అన్నీ హెల్తీయే. నువ్వులలో ఐరన్ ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఎవరు తినేంత వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఆలుని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఆలు మ్యాష్ అయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ చాలా మెత్తగా అయిపోతుంది, అట్లా బాగుండదని పప్పు దోతని ఒత్తుతున్నాను నేను. ఇలా ఒత్తుకుని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నా. ఒక పచ్చిమిర్చి చిన్నవి 3 తీసుకున్నా నేను. అవి ఇట్లా కచ్చపచ్చగా ఉండాలి కాబట్టి తురిమిన దానిపైన తురుముకొని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి. ఇది లివర్ని కాపాడుతుంది, మన స్కిన్లో గ్లో వస్తుంది. బీట్రూట్, క్యారెట్ 2 కూడా చాలా మంచివి. అంతా కలుపుకున్న తర్వాత ఇట్లా జ్ఞాపక శక్తికి అయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది. అంతా కలుపుకున్నా నేను. ఇప్పుడు చేసుకుంటున్నా. చేతి మీద ఒత్తుకోవాలి, కొంచెం ఆయిల్ రాసి. మనం సూజీ రవ్వ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో అద్దుకోవాలి. ఈ రవ్వని దీనికి అద్దుకోవాలి. రవ్వను 2 సైడ్లా కోట్ చేసుకోవాలి. అంత చుట్టుపక్కల కూడా ఇట్లా అద్దుకుంటే సరిపోతుంది.
ఇట్లా 2-3 చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడైనట్టుంది, వేసుకుంటున్నా నేను. ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత. ఇట్లా అంతే. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. రెండు పక్కల ఆయిల్ వేసుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హైలో కాలిస్తే కూడా పైననే మాడిపోతుంది, లోపల ఫ్రై కాదు. అందుకని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇట్లా కాలితే సరిపోతుంది. అయిపోయింది, ఇంతే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇట్లా అన్నీ చేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ క్యారెట్తో చేసిన కట్లెట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.